దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. ఈరోజు దేవుని యొక్క అంశం, ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. యేసు ప్రభువారు ముట్టిన ప్రతి ఒక్కరు కూడా స్వస్థత నొందినట్లు లేఖనం సెలవిస్తుంది. మార్కు సువార్త 6వ అధ్యాయము 53వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 53వ వచనం చూసినట్లయితే, వారు అవతలకి వెళ్ళి గెన్నేసరతు దగ్గర ఒడ్డును వచ్చి దరి పట్టిరి. వారు ధోని దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమంతటా పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామములోను పట్టణములోను పల్లెటూరులోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించునో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమని ఆయనను వేడుకొని చుండరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువారు ఆయన తాకిన వెంటనే స్వస్థత కలగడానికి ప్రజలందరూ యేసు ప్రభు యొద్దకు వస్తున్నాడు. ఎక్కడి నుంచి అంటే ఆయన గెన్నేసరతు దగ్గర ఒడ్డున వచ్చి దరిపట్టి వారు ఆయన ధోని దిగగానే ఆయనను గుర్తుపెట్టారనమాట. ఆ ప్రదేశం అంతటా యేసు ప్రభువారిని ఎందుకు గుర్తుపెట్టారంటే, ఈయన రోగులకు వైద్యుడు, పాపులను రక్షించగలిగిన వాడు, పరమ వైద్యుడు, నీతిమంతుల కోసం రాలేదు, పాపుల కోసమే వచ్చాడన్న విషయము యేసు ప్రభువారే స్వయంగా తెలియజేశాడు. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో యేసు ప్రభువారు ఈ కార్యములు చాలా అద్భుతములు చేసి ఉన్నాడు అన్నమాట. కాబట్టి యేసు ప్రభువారిని గుర్తుపెట్టిన తర్వాత ఆయన ఉన్న ఆ ప్రదేశం అంటే ఎలా వచ్చారంటే, పరిగెత్తుకుంటూ వచ్చారంటే యేసు ప్రభు తోటికి. చూసావు ఎందుకని? వాళ్ళ రోగం బాగవ్వాలి, అందులో ఉన్న వ్యాధి బాగవ్వాలి, వాళ్ళకి పట్టినట్టు దెయ్యములు వెళ్ళిపోవాలి, వాళ్ళకి పట్టినట్టు అపవిత్రాత్మలు పారిపోవాలి. యేసుక్రీస్తు నామమున, ఆయన నామముకున్న శక్తి అలాంటిదన్నమాట. అందుకే యేసు ప్రభువారు ఒక మాట అన్నాడు, పరలోకమందును భూమి మీదను సర్వాధికారము కలదు నాకన్నాడు యేసు ప్రభువారు మత్తయి సువార్తలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసావా? యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి జనులందరూ కూడా ఏం చేశారంటే, గ్రామాల్లో నుండి, పట్టణంలో నుండి, పల్లెటూరు నుండి ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించాడో, అంటే ఏ ప్రాంతానికి వెళుతున్నాడో, ఎక్కడెక్కడ ఆయన ఆ ప్రాంతంలోకి వెళ్ళి ప్రజలను దర్శిస్తున్నాడో, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆయన యొద్దకు అందరినీ సంత వీధిలోకి తీసుకొచ్చి ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టాలని అందరూ వేడుకున్నారట. ఆయన చెయ్యను ముట్టాలని వేడుకోలేదు, కాలును ముట్టాలని వేడుకోలేదు, శరీరం ముట్టాలని వేడుకోలేదు. కానీ వస్త్రపు చెంగును ఎందుకు ముట్టాలని కోరుకున్నంటే, ఆయన నీడ పడినా కూడా అందరికీ రోగులందరూ కూడా స్వస్థత కలుగుతారు. అంత మహత్యము, అంత శక్తి కలిగిన యేసు ప్రభువారు అన్నమాట. అందుకే ప్రజలందరూ, ఎక్కడెక్కడ ఉన్న ప్రజలందరూ కూడా యేసు ప్రభువారిని గుర్తుపట్టి ఆ ప్రాంతంలో ఉన్నట్టు అందరూ కూడా పట్టణంలోనూ, గ్రామాల్లోనూ, పల్లెటూరులోనూ ఎక్కడెక్కడ ఉన్న ప్రజలందరూ కూడా యేసు ప్రభువారిని వస్త్రపు చెంగును ముట్టాలని ఆయన్ని వేడుకున్నారు. ముట్టిన అందరూ కూడా స్వస్థత పొందినట్లు లేఖనము మనతో మాట్లాడుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసావా? యేసు ప్రభువారిలో మనము ఒక అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్ ద్వారా చెక్ చేయించాలి. ఆ తర్వాత ఆయన ఇంజెక్షన్ వేస్తాడో, లేక మాత్రలు రాసిస్తాడో, టాబ్లెట్ రాసిస్తాడో, ఆ స్లిప్ తీసుకొని వెళ్ళాలి, మెడికల్కి వెళ్ళి తీసుకోవాలి. వాటిని మనము ఉపయోగించాలి. ఇంజెక్షన్ అయితే శరీరంలోకి, ఇంజెక్షన్ ద్వారా శరీరంలోకి పంపిస్తారు. టాబ్లెట్ అయితే నోట్లు వేసుకొని మనం నీళ్లు మింగితే ఆ తర్వాత మాత్రమే మన శరీరంలో అది పనిచేస్తుంది అనమాట. యేసు ప్రభువు ఇలాంటిది ఏమీ లేదు.
చూసావా, వస్త్రపు చెంగు ముట్టగానే ఆయన్ని అందరూ స్వస్థులైందారు అనమాట. ఇలాంటి అద్భుతమైనటువంటి గొప్ప స్వస్థత వరము యేసు ప్రభువారు తన శిష్యులైనటువంటి మొట్టమొదటి శిష్యుడు, ఆయనలో పునాది స్థాపించబడతానని చెప్పినటువంటి శిష్యుడు పేతురు గారికి కూడా ఇలాంటి గొప్ప వరాన్ని దేవుడిచ్చినట్లు లేఖనం మనతో మాట్లాడుతున్నది. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము, అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 12వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 12వ వచనం. ప్రజల మధ్య అనేకమైన సూచన క్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మండపములో ఉండిరి. చాలండి, దేవుని స్తోత్రం. యేసుప్రభువారు ఎవరి చేత చేస్తున్నాడు? యేసుప్రభువారు భూమి మీద చేశాడు, అద్భుతములు చేశాడు, గొప్ప కార్యములు చేశాడు, దెయ్యములు వెళ్ళగొట్టాడు, రోగులు స్వస్థపరిచారు. రక్త రోగము కలిగినటువంటి ఆ స్త్రీ కూడా యేసుప్రభువారు చెంగుముట్టినప్పుడు ఆమెకు స్వస్థత కలిగింది. కానీ యేసుప్రభువారు చేసిన తర్వాత ఆయన శిష్యులైనటువంటి అపోస్తలుల ద్వారా కూడా ఇలాంటి అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు అన్నమాట అందరితో. 13వ వచనం. కడమ వారిలో ఎవడను వాడితో కలిసి కొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని గణపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధిలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరి యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనుల రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత నొందిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసావా ఎంత గొప్ప కార్యం చూడండి. యేసుప్రభువారు వస్త్రపు చెంగు ముట్టితేనే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ బాగుపడ్డారు. అదే యేసుప్రభువారి అపోస్తులైన ఆయన 12 మంది శిష్యులతో కూడా గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. కానీ పేతురు గారికి మాత్రము దేవుడు ఎలాంటి వరం ఇచ్చాడట? ఆయన నీడ, పేతురు గారి నీడ అంటే తాకలేదు, వాళ్ళ మీద చేయబెట్టి ప్రార్థన చేయలేదు, వాళ్ళకి ప్రార్థన కూడా చేయలేదు. ఆయన దారిన మార్గాన్ని నడుచుకుంటూ వెళ్ళినప్పుడు పేతురు మీద ఎవరు నీడ పడుతుందో వాళ్ళందరూ కూడా బాగా స్వస్థత పొందారంటే ఎంత అద్భుతం చూడండి. అసలు వినడానికి మనం వినడమే చాలా ఆశ్చర్యమైన కార్యం అన్నమాట. అది గొప్ప కార్యం. ఎలాంటి వారు అంటే రోగులు మాత్రమే కాదు, అపవిత్రాత్మల చేత పీడింపబడుతున్నట్టు అందరూ కూడా ఉన్నారనమాట. అపవిత్రాత్మలు అనగా దెయ్యముల చేత పీడింపబడినటువంటి మనుషులు చాలా మంది ఉన్నారు. మంచాల మీదను పరుపుల మీదను మోసుకొని వచ్చారు. ఎందుకంటే యేసుప్రభువారు చేశాడు, ఆయన శిష్యులు కూడా అలాంటి గొప్ప కార్యాలు మహత్కార్యాలు చేస్తారని ఆ ప్రపంచమంతటా కూడా అంతా కూడా సంచారం అయిపోయింది అన్నమాట. అందరికి తెలిసిపోయింది అనమాట. యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాలను అందరూ కూడా ఆ ఒక పేతురు దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. 15వ వచనం. అందుచేత పేతురు వచ్చుండగా జనులు రోగులను వీధిలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడనైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచారు. చూసావా, ఆయన దారిలో వెలిచి ఉంటే, వీధులలో వెలిచి ఉంటే ఎవరి మీద నీడ పడుతుందో వాళ్ళందరూ బాగుపడతారని, స్వస్థత నొందుతారని పరుపులతో పాటు మోసుకొచ్చారన్నమాట. ఆయన వెళుతున్న వీధిలో పక్షవాయు కలిగిన వారు ఉంటారు. పరుపులు అంటే మీరు పక్షవాయు కలిగిన వారే కదా, నడవలేని వారే కదా. తర్వాత మంచముల మీద మోసుకెళ్తున్నారంట. పేతురు గారి వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన ఎటువైపు వెళ్తున్నాడు, ఆయన నీడ ఏ వైపు ఉంటుందో ఆ వైపు అందరూ వీధి అమ్మట పరుపుల మీదను మంచముల మీదను అపవిత్ర ఆత్మలు పట్టేట వారిని అందరూ కూడా ఆ వైపు నిలబెట్టారన్నమాట.
పేతురు గారు నేడు ఎవరి మీద పడుతూ ఉన్నది అందరు స్వస్థత కలుగుతాము. ఆరోగ్యం మాత్రమే కాక అపవిత్రాత్మలు దెయ్యములు పెట్టిన వాళ్ళు కూడా ఆ పీడించు ఎన్ని సంవత్సరాల నుంచో, ఎన్ని నెలల నుంచో, ఎన్ని రోజుల నుంచో అపవిత్రాత్మలు దెయ్యములు పెట్టి పీడిస్తున్నట్టు ఆత్మలు కూడా అందరూ కూడా బాగుపడినట్లు లేఖనం మనతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసి ఎంత అద్భుతం కలిగిన మాటలు చూడండి ప్రియులారా. యేసు ప్రభువు వారు చేశాడు. అలాగే తన శిష్యులైన 12 మందితో కూడా దేవుడు గొప్ప కార్యములు చేస్తున్నట్టు లేఖనం మనతో మాట్లాడుతుంది. యేసు ప్రభువు వారు పేతురుని పిలిచినప్పుడు అన్నాడు, నీతోని నా పునాది స్థాపిస్తానన్నాడు. నీవే నా ప్రథమ శిష్యుడివి, నీతోనే క్రీస్తు బండ మీద నిన్ను కట్టిస్తాను, నీవు బండవు కేపా అని పిలిచాడు పేతురుని. సీమోను అనబడిన పేతురుని యేసు ప్రభువు వారు పిలిచి ఆయన ద్వారాగా పునాది కడతారన్నాడు. అంటే క్రీస్తు సంఘం ఆయనతో ప్రారంభించాడు అన్నమాట. యేసు ప్రభువు వారు చేసిన తర్వాత ఆయన ప్రథమ శిష్యుడిగా, పెద్దవాడిగా, మొదటివాడు ఉంచుకొని ఆ గొప్ప వరము పేతురు గారికి ఇచ్చాడు అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే యేసు ప్రభువు వారు సేవ చేస్తున్నటువంటి సేవకులు ఆయన పిలుచుకొని, ఆయన ఏర్పరచుకొని పరిశుద్ధుల ద్వారా అభిషేకించబడి దేవుడు మాట్లాడి స్వరముతోనూ వాక్యముతోనూ యేసు ప్రభువు వారు మాట్లాడిన తర్వాత ఆ సేవకుడు నేను ఏర్పరచుకున్నానని దేవుడు నిర్ణయించిన తర్వాత పరిశుద్ధుల ద్వారా అభిషేకించబడాలి. అలాగే యిర్మీయాను కూడా యేసు ప్రభువు వారు దేవుడు ఆయన్ని ఏర్పరచుకున్నాడు. యిర్మీయా అన్నాడు, అయ్యా నేను బాలుడిని అంటే, నేను బాలుడు అనవద్దు, నువ్వు జనులకు నిన్ను ప్రవక్తగా నేను ఏర్పరచుకున్నా. గర్భములో రూపింపబడక మునుపు నిన్ను ఏర్పరచుకున్నానన్నాడు యిర్మీయా భక్తుడు. దేవుడు యిర్మీయాతో మాట్లాడుతున్నాడు. యిర్మీయా ఆయన ప్రవక్త కాదు, యాజకుడు. కానీ యిర్మీయా కాలంలో ప్రవక్తలు లేరు. అందుకే దేవుడు యిర్మీయాని పిలిచాడు, నిన్ను జనులకు ప్రవక్తగా నేను ఏర్పరచుకున్నాను అన్నాడు. యేసు ప్రభువు వారు అద్భుతములు చేశాడు. ఆ తర్వాత పేతురు గారికి ఇచ్చాడు. ఆ తర్వాత అపొస్తలులైనటువంటి పౌలు గారితో కూడా దేవుడు గొప్ప సాధనము కలిగినటువంటి కార్యాలు ఎంతో ప్రయాసముతో ఒక సాధనముగా అన్ని జనులకి సువార్తను ప్రకటించేవాడుగా, ఎన్ని కష్టములైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని నిందలైనా భరాయించగలడు, సహించగలడు అని యేసు ప్రభువు వారు పౌలు గారిని ఏర్పరచుకున్నాడు. అలాంటి వరం కూడా అపొస్తలుడైన పౌలు గారు కూడా ఇలాంటి వరం ఇచ్చినట్లు లేఖనం మనతో మాట్లాడుతుంది. అపొస్తల కార్యము 19వ అధ్యాయము 8వ వచనం చూడండి. అపొస్తల కార్యములు 19వ అధ్యాయము 8వ వచనం. అపొస్తల కార్యములు 19వ అధ్యాయము 8వ వచనం. తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపాను. దేవునికి స్తోత్రం. అపొస్తలుడైన పౌలు గారు ఇక్కడ అతడు సమాజ మందిరంలో వెళ్ళి ప్రసంగించుచు దేవుడి రాజ్యమును గురించి తర్కించుచు ఒప్పిస్తున్నాడంట. అంటే తర్కించినప్పుడు అంటే వాదాలు వస్తున్నాయి. దేవుడి రాజ్యం ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, దేవుడి రాజ్యం అని నువ్వు ఎలా చెప్పగలవు, మాకు నమ్మకం లేదు. యేసు ప్రభువు గురించి చాలా మంది నమ్మేవాళ్ళు లేరు. ఆ కాలంలో పౌలు గారు ఆయన సువార్త ప్రకటించే సమయంలో కూడా పౌలు గారికి చాలా వ్యతిరేకత వచ్చాయన్నమాట. వాళ్ళందరూ తర్కవాదం పెట్టుకుంటున్నారు పౌలు గారితో. అలాంటి వారికి పౌలు గారు సమాధానం చెప్పుచు దేవుడు రాజ్యం ఈ మార్గమే దొరుకుతుందని, ఇలాగే దేవుడు రాజ్యము మార్గము, ఇందులోనే దేవుడు రాజ్యానికి మార్గం ఉంటుందని వాళ్ళ సమాధానాలకి, ప్రశ్నలకు సమాధానము చెప్పుచు ధైర్యముగా మాట్లాడి రుజువు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 9వ వచనం. అయితే
అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతి దినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను. ఏమైపోయింది అక్కడ? ఈ మార్గముని దూషించుచున్నందున అతడు వారిని విడచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతి దినము తురన్ను అను ఒక పాఠశాలలో అక్కడ దేవుడు స్వార్థ ప్రకటన అంటే కఠినపరచబడింది. కొంతమంది నమ్మరు, వ్యతిరేకత వస్తారు, మనకి విరోధ భావం కలగద్ది. కొంతమంది మనం చెప్పిన మాట తిరస్కరిస్తారు, ఈ మార్గము దూషిస్తారు. యేసుప్రభువు అంటే దూషించేవాళ్ళు, వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. ఆయనను పౌలు గారు ధైర్యంగా బోధిస్తూ, వాళ్ళని ఒప్పించుతూ, వాళ్ళ కఠినమైనటువంటి ప్రశ్నలకు సమాధానం చెబుతూ, రాతి గుండె కలిగిన వారిని విడిచిపెట్టేసి మాంసం గుండె దయచే ప్రభాని వాళ్ళ కోసము ప్రార్థన చేసి విడిచిపెట్టాడు. కానీ ప్రార్థన చేసుకొని అలాంటి వారు మారాలని శిష్యులు ప్రత్యక్షపరచుకొని ఒక పాఠశాలలో ఆయన దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు. 10వ వచనం, మూడేళ్ల వరకు ఇలాగ జరుగున కనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. దేవునికి స్తోత్రం. 2 ఏళ్ల వరకు ఇలాగ జరుగుతుందన్నమాట. ఇది వాదములు, వివాదములు, తర్కములు, దూషించడం. ఆయనను పౌలు గారు మాత్రము యూదులకి, గ్రీసు దేశస్థులకు, ఆసియాలో ఉన్న వారందరికీ దేవుని వాక్యము, ప్రభు వాక్యం అందరూ వింటున్నారన్నమాట. 11 వచనం, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించును. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్టినైనను రోగులు ఎద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. దెయ్యములు కూడా వదిలిపోయిన. దేవునికి స్తోత్రం. చూసావా, అక్కడ పేతురు గారి ద్వారా దేవుడు అపవిత్ర ఆత్మలు కూడా పీడింపబడుతున్నట్టు అపవిత్ర ఆత్మలన్నీ పారిపోయినాయి. ఇక్కడ పౌలు గారు శరీరములకు ఎవరైతే తాకడము కాదు, బట్ట అంటే మనం వేసుకున్నట్టు వస్త్రాలు తగిలితే అక్కడ రాయబడం, అతని శరీరముకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగులు ఎద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను అంటే వెళ్ళిపోయినాయి. నడికట్లు అంటే నడుమునకు కట్లు కానీ, వాళ్ళు వేసుకున్నటువంటి వస్త్రములు కానీ, చేతుకున్నటువంటి బట్టలు కానీ, ఏది కూడా పౌలు గారి శరీరానికి తగిలినప్పుడు, టచ్ అయినప్పుడు అన్ని బాగవుతున్నాయి. చివరికి దెయ్యాలు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి. ఎంత గొప్ప అద్భుతం చూసాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ప్రియ సహోదరుల చక్కని మాటలు మనం విన్నాం అన్నమాట. మొట్టమొదటిది, యేసు ప్రభువు వస్త్రపు చెంగు ముట్టిన ప్రతి వారికి స్వస్థత అనుగ్రహించబడింది. అందరూ స్వస్థత పొందారు. రెండవది, యేసు ప్రభువు శిష్యులైనటువంటి అపొస్తలుడైనటువంటి పేతురు గారు కూడా ఆయన గొప్ప వరం ఇచ్చాడు. యేసు ప్రభువు నీడ, ఒక మనిషి నీడ ఇతరుల మీద పడితే ఆ నీడలో ఎంత శక్తితో చూసావా? అది ఆయన శక్తి కాదు, పేతురు గారి శక్తి కాదు, దేవుడి శక్తి. యేసుక్రీస్తు నామములో శక్తి ఉన్నది. యేసు ప్రభువు నామము శక్తి కలిగిన నామం. ఆయన నామములో ప్రకటిస్తున్నాడు, ఆయన నామము ప్రచురణ చేస్తున్నాడు, ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు. కాబట్టి పేతురు గారు నీడ ఎవరి మీద పడుతుందో వాళ్ళందరూ కూడా స్వస్థత నొందినట్లు లేఖను మనకి తెలియజేస్తుంది. మూడో విషయము, అపొస్తలుడైన పౌలు గారు కూడా ఆయన శరీరమునకు తగిలిన గుడ్డలు, తర్వాత నడికట్లు, అంత మాత్రం కాదు, దెయ్యములు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లు దేవుని లేఖనం మనతో మాట్లాడుతుంది. కాబట్టి అంత అద్భుతం చూసాం పిల్లలు. కాబట్టి దేవుని ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తులో సమస్తము బాగుపడును. ఆయన నమ్ముకున్న వారికి దేవుని రాజ్యము దొరుకును.
ఆయన రాజ్యము మార్గము క్రీస్తు మార్గము. అందుకే యేసుప్రభువు నేనే మార్గమును సత్యమును జీవమును. అంటే పరలోక రాజ్యం చేరాలంటే క్రీస్తు మార్గంలో నడవాలి. క్రీస్తు మార్గంలో నడవాలంటే క్రీస్తు చేసిన ఉపదేశము, ఆయన మాటలు మనం విని ఆయన నమ్ముకొని ఆయనను వెంబడిస్తే ఆ మార్గము దేవుడు రాజ్యానికి తీసుకెళ్తాం. అలాగే సత్యము, ఆయన మార్గంలో మనం నడిచినప్పుడు ఆ సత్యము మనకి అర్థమవుతుంది, అదే నిజమని రుజువు అవుతుంది. మూడో విషయము జీవము. ఆయన మార్గంలో నడిచినప్పుడు సత్యం మనకి అర్థమవుతుంది. ఆ సత్యము దేవుని రాజ్యములో నిత్య జీవం మనకి అనుగ్రహింపబడుతుంది. చూసావా, 3 విషయాలు మనం విన్నాము. ఆ 3 విషయాలు యేసు ప్రభువారు చేశాడు, అద్భుతాలు చేశాడు. ఆయన ప్రథమ శిష్యుడైనటువంటి పేతురు గారు చేశాడు. ఆయన ఒక సాధనముగా ఏర్పరచుకుంటే అపొస్తలులైన పౌలు గారు చేశాడు. ఆయనలోని మార్గములు 3 మార్గాలు ఉన్నాయని యేసు ప్రభు గారు. ఆ 3 మార్గాలే దేవుడు రాజ్యములకు తీసుకెళ్లి నిత్య జీవం మనం పొందడానికి దేవుడు మనకు అనుగ్రహింపబడ్డాడని దేవుడు లేఖనం మనతో మాట్లాడుతుంది. దేవుడి కొద్ది మాటలు దేవుడు వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.